సో ఫ్రంట్ కూడా యావరేజ్ ప్రొటెక్షన్ అని చెప్పాలి. ఈ డిస్ప్లేకి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ నీడ్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లో కొంచెం ఫిక్స్ చేయాల్సిన బగ్స్ ఉన్నాయి. సో కొంచెం మెమరీ మేనేజ్మెంట్ అనేది అటు ఇటుగా ఉంది. బట్ ఇప్పుడు 12GB ర్యామ్ వేరియంటే తీసేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus నుంచి OnePlus Nord CE4 గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత, చాలా నెలలని చెప్పుకోవచ్చు, నెలల తర్వాత OnePlus లాంటి ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చిందండి. వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ 27,000 రూపాయలు పెట్టి బేస్ వేరియంట్ ని కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 25,000 రూపాయలు తీసుకొస్తారేమో అనుకున్నాను. కానీ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వీళ్ళు లాంచ్ చేసి దాని మీద మళ్ళీ 1,500 రూపాయలు కార్డ్ డిస్కౌంట్ ఇచ్చారు. బడ్స్ దగ్గర కొంచెం అటు ఇటు అయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నా. ఇప్పుడు బడ్స్ ఆఫర్ లేదు కాబట్టి టైం వేస్ట్. రైట్ నో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి HDFC బ్యాంక్ మీద 1,500 డిస్కౌంట్ ఉంది. 23,500 రూపాయలు ప్రైస్ పాయింట్ లో మీరు ఈ ఫోన్ ని పిక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఆప్షన్ మీరు పిక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఇలా వన్ వర్డ్ లో చెప్తే చల్లదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో మీకు క్లారిటీ ఇస్తా. అండ్ ఒకటి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ఈ ఒక్క వీడియో కనుక మీరు చూస్తే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో నేను కవర్ చేశాను కాబట్టి మీరు ఇంకా వేరే రివ్యూస్ చూడాల్సిన అవసరం ఉండదు. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ ని పర్చేస్ చేసే అవకాశం ఉంటే. అండ్ రెండు, ఈ ఫోన్ నేను తెప్పించింది నా సొంతంగా తెప్పించా. ఇది ఏ రివ్యూ యూనిట్ కాదు. ఎవరు మనకి రివ్యూ యూనిట్ పంపించే సాయంగా మన ఛానల్కి రాలేదు కాబట్టి నా సొంతంగా నేనే ఈ ఫోన్ ని కొని రివ్యూ చేస్తున్నాను. సో రివ్యూ అయిపోయింది. నెక్స్ట్ కెమెరా రివ్యూ మీద వర్క్ చేసి కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఈ ఫోన్ ఎవరో మన సబ్స్క్రైబర్స్ లోనే అమ్మేస్తా. కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేశారు. ఒక బ్రదర్ కి ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నాను. ఇతను నా ప్రీవియస్ ఫోన్స్ కూడా కొందామని ట్రై చేశారు, కాకపోతే ఆయనకి ఇవ్వలేదు. మోస్ట్లీ ఆయన కన్ఫర్మ్ చేశారు. ఒకవేళ ఆయన కన్ఫర్మ్ చేయకపోతే మీలో ఇంకెవరికైనా ఈ ఫోన్ అమ్మేస్తాను. నేను ఈ ఫోన్ 22,500 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో తరుణ్ తెలుగు టెక్ అని ఉంటుంది నా ప్రొఫైల్, ఒకసారి మెసేజ్ చేయండి. నేను మీ ఫర్దర్ డీటెయిల్స్ తీసుకొని ఈ ఫోన్ మీకు కొరియర్ చేస్తా. అండ్ కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లో దీన్ని పర్చేస్ చేయడానికి లింక్ కూడా ఇస్తున్నాను. ఒకవేళ అమెజాన్ లో ఈ ఫోన్ ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే కింద లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా కొన్ని రివ్యూస్ చేసినప్పుడు కొంత లాస్ వస్తుంది కదా, లాస్ ని కొంచెం కవర్ చేసుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూపించేస్తా. బాక్స్ చూసుకుంటే టిపికల్ నాట్ బాక్స్ వస్తుంది. ఇంతకు ముందు OnePlus Nord బాక్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే కైండ్ ఆఫ్ బాక్స్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 8GB 128GB అని మెన్షన్ చేశారు. సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేసేస్తే టాప్ లో మనకి చిన్న బాక్స్ ఉంది. ఇందులో ఫోన్ కేస్, డాక్యుమెంట్స్, స్టిక్కర్స్, నాట్ గార్డ్ అండ్ రెడ్ కేబుల్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ వస్తుంది. ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది. ఇది పక్కకు పెట్టేస్తే లోపల 100 వాట్ సూపర్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Type A to Type C కేబుల్ తో వస్తుంది. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే ఓవరాల్ గా బాక్స్ లో ఏ కంటెంట్ ని స్కిప్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఫోన్ కి వేసుకోవడానికి కేసు బాక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. సో ఫస్ట్ పాయింట్, బాక్స్ కంటెంట్స్ పరంగా ఖచ్చితంగా థమ్స్ అప్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫోన్ యొక్క డిజైన్ లుక్స్, ఆ తర్వాత కేస్ లుక్స్ గురించి మాట్లాడతా. డిజైన్ ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. మీరు దూరం నుండి చూడడానికి ఈ ఫోన్ లుక్స్ అయితే సూపర్ ఉంటాయి. చేతిలో ఒక మంచి పాలరాయి పట్టుకున్నట్లే అనిపించింది దూరం నుండి చూసే వాళ్ళకి. కానీ దగ్గరకు వచ్చి ఒకసారి ఫోన్ ఇవ్వని చేతిలో పట్టుకున్న వాళ్ళకి మాత్రం ప్లాస్టిక్, చాలా తక్కువ క్వాలిటీ, లో క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాక్చువల్ గా బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ సైడ్స్ మొత్తం చూసుకున్నా కానీ పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. ఎక్కడ మనకి మెటల్ ఫ్రేమ్ యూస్ చేయలేదు. సైడ్స్ మొత్తం కూడా మనకి పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఫ్రంట్ కూడా యావరేజ్ ప్రొటెక్షన్ అని చెప్పాలి. ఓవరాల్ గా ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 185 గ్రామ్స్ తో వస్తుంది. 150 గ్రామ్స్ చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అంత లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. ఒకవేళ లేడీస్ కి ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా ఇష్టపడతారు ఈ ఫోన్ ని. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చినా గానీ ఇంత లైట్ వెయిట్ గా ఎలా తీసుకొచ్చారంటే నాకు అర్థం కాల. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది అంటే టోటల్ గా మొత్తం ఇది బాక్సీ ఫినిష్ తో వస్తుంది. చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా నుంచే పెట్టాను, ఫోన్ నుంచి పోయింది, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. కానీ ప్రీమియం ఫీల్ మాత్రం టాపిక్ నుంచి పారిపోయింది. ఎదుటోడు చూసేవాడికి మాత్రం ప్రీమియం గానే అనిపించింది, కానీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ప్రీమియం ఫీల్ అయితే లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీని తర్వాత మొన్న లాంచ్ అయిన Moto Edge 50 Pro ఉంది కదా, 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ అయింది. అందులో కూడా సేమ్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. 8 lakhs వరకు యాంటీడోట్ స్కోర్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేశారు. అప్ టు 8 lakhs స్కోర్ చేసిద్దని చెప్పని నేను రియల్ లైఫ్ లో చెక్ చేసా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. 7,79,000 వరకు స్కోర్ చేసింది. చాలా వరకు స్కోర్ చేసినట్లే, అరౌండ్ 8 lakhs వరకు స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను. మాక్సిమం క్యాపబిలిటీలో రన్ చేస్తే 17% థ్రాటిల్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ స్కోర్స్ ని అండ్ ఈ థ్రాటిలింగ్ టెస్ట్ ని బేస్ చేసుకుని మనం చెక్ చేస్తే పర్ఫార్మెన్స్ వైస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్లే. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చి ఉపయోగపడితే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్స్ కొన్ని తెప్పించి వీడియోస్ చేస్తున్నాను. ఆనెస్ట్ గా నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో దాన్ని జెన్యూన్ గా మేము ముందు తీసుకొచ్చి పెడుతున్నాను. మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఇయర్ లో ఏవైతే ఫోన్స్ లాంచ్ అయినాయో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ ని కొన్నాను. కింద డిస్క్రిప్షన్ లో పెట్టా ఏ ఫోన్స్ ఇప్పటి వరకు కొని రివ్యూస్ చేశానని చెప్పని. సో ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్కోర్లు మార్కులు పక్కకు పెట్టేసి రియల్ లైఫ్ లో నువ్వు గేమ్ ఆర్ట్ చెక్ చేసామంటే నేను గేమ్ ఆర్ట్ చెక్ చేసా. BGMI లో ఇది అన్ని గ్రాఫిక్స్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ హైలీ రికమెండెడ్. 90 FPS ఆప్షన్ అయితే లేదు, కానీ 60 FPS లో కాన్స్టెంట్ 60 FPS రన్ చేస్తుంది. అండ్ ఎక్కడ నేను ఫ్రేమ్స్ డ్రాప్స్ ని లాక్స్ ని అబ్జర్వ్ చేయలేదు. 45 minutes వరకు, 45 minutes తర్వాత నుంచి ఫోన్ టెంపరేచర్ కూడా కొంచెం ఎక్సీడ్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం థ్రాటిల్ అవడం, కొంచెం లాక్స్ ని అబ్జర్వ్ చేసా. అవి కాకపోతే చాలా మినిమలిస్టిక్ గా. సో గేమింగ్ పరంగా ఎక్కువ వంక పెట్టకైతే లేదు. పర్ఫార్మెన్స్ అనే
టాపిక్ వస్తే ఈ ప్రైస్ పాయింట్స్ లో పోకో X6 Pro ని బీట్ చేసింది లేదు. 8200 అల్ట్రా ప్రాసెసర్. సో పోకో X6 Pro ఒక్కటి పక్కకు పెడితే ఈ 7s Gen 2 ప్రాసెసర్ ని Dimensity 7000 అల్ట్రా ప్రాసెసర్స్ ని ఈజీగా ఇది కంపీట్ చేయగలదు. వాటికంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుందనే ఫీల్ నాకు వచ్చింది. కెమెరాస్ గురించి కూడా మాట్లాడతాను నేను. మీరు నాకు తెలిసి కమెంట్ పెట్టక రెడీగా ఉండుంటారు. కెమెరాస్ కి సంబంధించి కెమెరాస్ గురించి కూడా మాట్లాడతా. బట్ రైట్ నౌ గేమర్స్ ని కాసేపు పక్కకు పెట్టేసి రెగ్యులర్ యూజర్స్ అంటే జనరల్ యూసేజ్ లో ఎలా ఉంటుంది, మోడరేట్ యూజర్స్ కి ప్రాసెసర్ సజెస్ట్ చేయొచ్చు అంటే గేమర్స్ కే మంచి పర్ఫార్మెన్స్ ఇది ప్రొవైడ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా జనరల్ యూసేజ్ కి అండ్ మోడరేట్ యూజర్స్ కి ఖచ్చితంగా ఇది జస్టిస్ చేసిద్ది. ఇంకా మెమరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కూడా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. BGMI లాంటి గేమ్స్ అయితే ఏం మెమరీలో ఉంచుకోవట్లేదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఓపెన్ అవుతుంది. ఈవెన్ యూట్యూబ్ ని కూడా ఉంచుకోవట్లేదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఓపెన్ అవుతుంది. సో కొంచెం మెమరీ మేనేజ్మెంట్ అనేది అటు ఇటుగా ఉంది. దీనికి కారణం ఏంటంటే కొంచెం ర్యామ్ కాన్ఫిగరేషన్ అనేది ఒక స్టెప్ అహెడ్ తీసుకొచ్చుంటే బాగుండేది. LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇక్కడ కొంచెం LPDDR5 తీసుకొచ్చుంటే ఖచ్చితంగా కొంచెం బెటర్ అవుట్పుట్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండేవాళ్ళం. రైట్ నౌ ఇది 8GB ర్యామ్ తోనే వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తోనే వస్తుంది అండ్ హై ఎండ్ వేరియంట్ 256GB కూడా 8GB ర్యామ్ తోనే వస్తుంది. ఇంతకు ముందు 12GB వేరియంట్ తీసుకొచ్చారు OnePlus Nord CE3 లో, బట్ ఇప్పుడు 12GB ర్యామ్ వేరియంటే తీసేశారు. వర్చువల్ ర్యామ్ తీసుకొచ్చారు అంటున్నారు. అదేవిడికి కావాలి బాబు, ఉపయోగపడేదాన్ని తీసుకొస్తే ఉపయోగించుకోండి. అది పెద్దగా మనకు ఉపయోగపడదు. అండ్ స్టోరేజ్ మాత్రం బాగుంది. స్టోరేజ్ టైప్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ ఇది కాకుండా మెమరీ కార్డ్ స్టోరేజ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఈ స్టోరేజ్ టైప్ రియల్ లైఫ్ లో హెల్ప్ అవుతుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎగ్జాంపుల్ నేను Type-C పెన్ డ్రైవ్స్ యూస్ చేసి డేటా ట్రాన్స్ఫర్ పెట్టి చూసాను. UFS 2.2 కంటే కూడా 3 times ఫాస్టర్ స్పీడ్స్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని చెప్పనే ప్రతి వీడియోలో స్టోరేజ్ టైప్ నేను పర్టికులర్ గా మెన్షన్ చేస్తాను. UFS 2.2 కరెక్ట్ కాదు, UFS 3.1 వస్తే బాగుండని. బట్ ఈ ఫోన్ SSDs అయితే ఇదేం డిటెక్ట్ చేయట్లేదు. మాక్సిమం మీరు పెన్ డ్రైవ్స్ యూస్ చేసుకొని కావాలనుకుంటే డేటా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్లు కానీ లేదా ఇలాంటి SSDని కానీ మీరు ఏదైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లేకి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ నీడ్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లో కొంచెం ఫిక్స్ చేయాల్సిన బగ్స్ ఉన్నాయి. అసలు డిస్ప్లే కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 394 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్న AMOLED డిస్ప్లే. ఇది LTPO ప్యానల్ కాదు, 0 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ అయితే స్విచ్ అవ్వదు. ఇందులో మీకు డాల్బీ విజన్ లాంటి సపోర్ట్ ఏమి ఉండదు. HDR10+ కంటెంట్ అయితే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 10-bit ప్యానల్ తో వస్తున్న డిస్ప్లే. దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే తో రావట్లేదు. సెంటర్ పంచ్ హోల్ కెమెరా తో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ 1100 nits పీక్ బ్రైట్నెస్ కనబడుతుంది. ఈ ఫోన్ నార్మల్ గా వైడ్ 1 L1 కి సపోర్ట్ చేస్తుంది. ఒక సీరియస్ కాన్ ఈ ఫోన్ కి HDR కంపాటిబిలిటీ ఉంది. బట్ ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, యూట్యూబ్ లో నేను 4K HDR వీడియోని ప్లే చేసి చూపిస్తున్నా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు 1080p లో HDR వీడియో ప్లే చేస్తున్నా లేదా 2K 4K లో HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు మాత్రం చాలా వరకు సీరియస్ గా లాగ్ అవుతుంది. నార్మల్ గా ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని ఫోన్స్ కూడా HDR వీడియో ప్లే చేసేటప్పుడు కొంచెం లాగ్ అవుతాయి. కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా లాగ్ అవుతుంది. ప్లేబ్యాక్ అనేది స్మూత్ గా లేదు. అట్ ద సేమ్ టైం మీరు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా HDR వీడియోస్ ఏమన్నా ప్లే చేస్తున్నప్పుడు ఈ లాగ్ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ ఇది కాకుండా డిస్ప్లే విషయంలో ఇంకేమైనా కాన్స్ ఉన్నాయంటే రైట్ నో ఏమీ లేదు. కలర్స్ చూపించడంలో కానీ వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ బెజల్స్ కూడా అన్ని యూనిఫామ్ గానే ఉన్నాయి. కలర్స్ అవన్నీ పంచి కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మల్టీమీడియా పరంగా స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చే స్పీకర్ క్వాలిటీ నాకైతే పర్టికులర్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో చూసిన నథింగ్ గానీ ఐకు గానీ వీటన్నిటికంటే బెటర్ స్పీకర్ క్వాలిటీ దీంట్లో ఉన్నట్లు అనిపించింది. బోత్ టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. స్టీరియో ఎఫెక్ట్ కూడా ఈజీగా ఫీల్ అవుతున్నాము. సో స్పీకర్స్ అవుట్పుట్ పరంగా అయితే కంప్లైంట్ లేదు. కాకపోతే మెయిన్ కాను ఈ ప్రైస్ పాయింట్స్ లో ఇప్పుడు లాస్ట్ టైం వీళ్ళ ప్రెడిసెసరే చూసుకోండి OnePlus Nord CE3 లో డాల్బీ అట్మోస్ ఉంది. కానీ దీంట్లో ఎందుకు డాల్బీ అట్మోస్ తీసేశారో నాకు అర్థం కాల. ప్రీవియస్ జనరేషన్ లో ఉన్న NFC ఫీచర్ ఉండేది, ఇందులో NFC ఫీచర్ కూడా తీసేశారు. అది మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ అలానే మీరు ఒకవేళ ఓల్డ్ OnePlus యూజర్స్ ఎవరైనా ఉంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి OnePlus అని కొట్టి కింద ఈక్వల్ టు మనం క్లిక్ చేస్తే నెవర్ సెటిల్ అని చెప్పని వచ్చేది. బట్ ఇప్పుడు క్యాల్కులేటర్ లో మీరు OnePlus అని చెప్పని కొట్టి ఎన్నిసార్లు ఈక్వల్ టు బటన్ కొట్టినా గానీ మీకు ఆ నెవర్ సెటిల్ అనేది రాలేదు. మేబీ సెటిల్ అయిపోయారేమో, మనకే లేట్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ వర్షన్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. మీరు ఒకవేళ TWS యూస్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ రిపేరింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా కూడా ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్స్ లో వచ్చిన మిగతా ఫోన్స్ తో కంపేర్ చేస్తే కూడా ఇది చాలా యాక్యురేట్ అండ్ ఫాస్ట్ గా ఉందని కూడా నేను చెప్పగలను. అండ్ ఫేస్ అన్లాక్ ఫోన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వైపు లేదనుకోండి, అంటే ఇప్పుడు మీతో చూసి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి పక్కకు పెట్టి అన్లాక్ అయిపోయింది. సౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటది మన ప్రమేయం లేకుండా ఒకవేళ ఫోన్ ఎవరైనా తీసుకుని ఇలా పక్కకు పెట్టినా కానీ ఇలా అన్లాక్ అయిపోతే ఏం ఉపయోగం నాకు అర్థం కావచ్చు. ఇది ఒక ప్రైవసీ బగ్. ఈ ఫేస్ అన్లాక్ అనేది యాక్యురేట్ గా ఫాస్ట్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో దీని వైపు కొంచెం అటెన్షన్ ఇవ్వాలి. మనం అన్లాక్ చేయాలి అంటే ఎందుకు అన్లాక్ అవుతుందా బాబు, ఇటువైపు చూస్తేనే అన్లాక్ అవ్వాలి, అటువైపు చూడకపోయినా కానీ అంటే ఫోన్ వైపు మనం అటెన్షన్ ఇవ్వకపోయినా కానీ అన్లాక్ అయిపోతుంది. సో అన్లాకింగ్స్ వైపు మాట్లాడితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి పాజిటివ్ గా ఉంది. ఫేస్ అన్లాక్ అయితే అది నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఇందులో రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్
ప్రైమరీ కెమెరా, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సెన్సర్ సోనీ LYT600 సెన్సర్ తో వస్తుంది. అండ్ కింద సెన్సర్ ఏదైతే ఉందో ఇది వైడ్ యాంగిల్ సెన్సర్ 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX355 సెన్సర్ తో వస్తుంది. ఇక్కడ నేను పర్టికులర్ గా సోనీ IMX882 సెన్సర్ LYT600 సెన్సర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసిద్ది అని చెప్పని లాంచ్ అయిన టైంలో నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని ఇది రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఆనెస్ట్ గా చెప్తున్నా, LYT600 సెన్సర్ ఈ ప్రైస్ పాయింట్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఇమేజెస్ అనేవి క్వాలిటీ ఉన్నాయి, షార్ప్ ఉన్నాయి, మీకు ఎక్కడ డీటెయిల్స్ అనేవి మిస్ అవట్లా. డే లైట్ శాంపిల్స్, లో లైట్ శాంపిల్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తా. లో లైట్ అన్నాను కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు తెలిసి ఈ ప్రైస్ పాయింట్స్ లో లో లైట్ లో ప్రైమరీ కెమెరా పరంగా మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇది మంచిగా స్కోర్ చేసింది పాయింట్స్ అనేవి. ఈ LYT600 సెన్సర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అదే. లో లైట్ లో ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసింది. ఏదైతే పర్సన్ ని లేదా ఏదైతే సబ్జెక్ట్ ని మనం ఫోకస్ చేస్తున్నామో దాని వరకు మీరు షేక్ అవ్వకుండా పట్టుకొని ఫోటోస్ క్యాప్చర్ చేయండి. మంచి డీటెయిల్స్ అనేవి నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఎక్కువ మాట్లాడిన కెమెరాస్ గురించి, ఎందుకంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి కెమెరాస్ ని ఏదో పైన పక్కన పెట్టేసడం మాకు ఇష్టం లేదు. డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ వచ్చింది, ఆ వీడియో చెక్ చేయండి. ఒక 2 రోజుల్లో మీకు ఈ ఫోన్ కి సంబంధించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ ఇస్తా. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా, నాకేదో వ్యూస్ వచ్చేయాలని కాదు, మీరు కెమెరా గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఈ ఫోన్ అనే కాదు, ప్రతి ఒక్క ఫోన్ లో కూడా కెమెరాస్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి కెమెరాస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని చెప్పి అనేది నా తాపత్రయం. సో కెమెరా రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ బ్రీఫ్ గా చెప్తాను. ఈ వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో సోనీ సెన్సర్ యూస్ చేశారని చెప్పని సోనీ పరువు తీయడం తప్ప ఇక్కడ ఏం కనపడట్లా. ఆ వైడ్ యాంగిల్ సెన్సర్ ఎగ్జాంపుల్ మీరు డే లైట్ కండిషన్ లో చూసుకున్నా కానీ డీటెయిల్స్ ఎక్కడ కనబడితే నాకు అర్థం కాల. అండ్ కొంచెం షేక్ చేస్తున్నా కానీ ప్రాసెసింగ్ లో ఒక బాడీ డబుల్ చేసినట్లు అనిపిస్తున్నాయి లో లైట్ లో. ఇక్కడ కొన్ని శాంపుల్స్ మీకు కనబడుతుంటే చెక్ చేయండి. వైడ్ యాంగిల్ కెమెరా ఈ ప్రైస్ పాయింట్స్ లో నేను చూసిన వర్స్ట్ కెమెరాస్ లో ఇది ఒక వర్స్ట్ కెమెరా వైడ్ యాంగిల్ పరంగా. అండ్ మ్యాక్రో సెన్సర్ అంటారా, నాట్ CE3 లో మ్యాక్రో సెన్సర్ ఉండేది, ఇందులో మ్యాక్రో సెన్సర్ తోతలు పడేశారు. బట్ వైడ్ యాంగిల్ సెన్సర్ లోనే ఈ మ్యాక్రోన్ కూడా వీళ్ళు కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అవుట్పుట్ అయితే పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా పర్లేదు, మంచి ఫోటోస్ ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా నేను అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఒక 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో లాగైతే నాకు అనిపించలా. ఒక 15,000 నుంచి 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్స్ వచ్చే ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తే ఎలా అనిపించిందో ఆ ఫీల్ అనిపించింది. దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా కెమెరా రివ్యూలో మాట్లాడతా. ఆ కెమెరా రివ్యూని మాత్రం మిస్ అవ్వమాకండి. అండ్ ఇంకా రేర్ సైడ్ వీడియో రికార్డింగ్ 4K 30 FPS వరకు మాక్సిమం మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫుటేజ్ అనేది నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ లో లైట్ లో మనం ఫుటేజ్ తీసుకున్నా గానీ ఆ లెవెల్స్ బాగున్నాయి. అంటే ఇమేజ్ క్వాలిటీలో కానివ్వండి, కలర్స్ కానివ్వండి, సాచురేషన్ పరంగా కానివ్వండి, ఎవ్రీథింగ్ బాగున్నాయి. కాకపోతే కొంచెం సాచురేషన్ లెవెల్స్ తగ్గిస్తే ఒక అప్డేట్ ద్వారా ఇంకా నేచురల్ గా వస్తాయి వీడియోస్ అనేవి. HDR వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు HDR అంత ప్రాపర్ గా లేదు. అలానే స్టెబిలైజేషన్ అంత స్టేబుల్ గా లేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని చెప్పారు కానీ స్టెబిలైజేషన్ అయితే అంతేం ప్రాపర్ గా లేదు. ఇంకా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా కెమెరా రివ్యూలో మళ్ళీ పర్టికులర్ గా మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన ఫీచర్ బ్యాటరీ. పర్సనల్ గా ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా పక్కకు పెట్టుకోవాలి, బ్యాటరీ కోసం స్టాండ్ బై అనుకుంటే ఫస్ట్ నేను ఈ ఫోన్ ని పిక్ చేసుకుంటా. బ్యాటరీ వైస్ 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు, ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఈ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ తో వచ్చుంటే మనకు అంత పర్ఫార్మెన్స్ అనేది కనపడ ఉండేది కాదు. బట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి బ్యాటరీ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తారు స్నాప్డ్రాగన్ వాళ్ళు. ఆ మార్క్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. 100 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. మీరు రెగ్యులర్ గా టైప్ సి పెట్టేసి నేను ఛార్జింగ్ పెట్టేస్తాను అనుకుంటే ఆ ఫాస్ట్నెస్ అవ్వదు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ అని చెప్పని ఒక మోడ్ ఉంది, ఆ మోడ్ ని టర్న్ ఆన్ చేయండి. అప్పుడే 100 వాట్ లో ఫాస్ట్ ఛార్జ్ అయింది. నాకు 1 to 100% 27 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఫస్ట్ 2 minutes లో 10 to 12% ఛార్జ్ అయింది. చాలా ర్యాపిడ్ గా ఛార్జ్ అయింది. నెక్స్ట్ 12 minutes లో 50% వరకు ఛార్జ్ అయింది. ఇంకా ఫైనల్లీ 27 minutes కి 1 to 100% ఛార్జ్ అయితే ఫుల్లీ ఫినిష్ అయిపోయింది. నేను ఛార్జింగ్ పెట్టేటప్పుడు రూమ్ టెంపరేచర్ అనేది కొంచెం కూల్ గానే ఉంది. ఒకవేళ మీరు సమ్మర్ డేస్ లో ఛార్జింగ్ పెట్టుకుంటే మాత్రం ప్రాబబ్లీ ఇది 30 minutes వరకు వెళ్ళొచ్చు. మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకటి వచ్చింది, అది మాత్రం ఇన్స్టాల్ చేయండి. అప్డేట్ అయిన తర్వాత బ్యాటరీ లైఫ్ బాగుంది. నెక్స్ట్ నెట్వర్క్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే నేను రైట్ నో 5G జియో సిమ్స్ యూస్ చేసా. కాన్స్టెంట్ 5G అయితే లేదు, అప్పుడప్పుడు 5G అయితే డ్రాప్ అవుతుంది. ఇది మీ లొకాలిటీలో మళ్ళీ మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, లేదా ఇన్ఫాక్ట్ నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీ నెట్వర్క్ ఆపరేటర్స్ ని బట్టి అండ్ మీ లొకాలిటీని బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ నెట్వర్కింగ్ గురించి అంత పర్టికులర్ గా మనం మాట్లాడలేం. బట్ 5G బ్యాండ్స్ పరంగా దీంట్లో 7 5G బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది వైఫై 6 తో వస్తుంది. లేటెస్ట్ అనే చెప్పాలి, వైఫై 6E కాదు, వైఫై 6. అండ్ వైఫై స్పీడ్స్ అయితే బాగానే ఉన్నాయి. రియల్ టైమ్ నెట్వర్కింగ్ స్పీడ్ అయితే నేను చెక్ చేసా. అండ్ ఇంక ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్లోట్వేర్ పరంగా చూసుకుంటే మీకు సెటప్ చేసేటప్పుడే అడిగిద్ది కొన్ని యాప్స్ లిస్ట్ ఇచ్చి అవి ఇన్స్టాల్ చేయాలని చెప్పని. మీరు సెటప్ చేసేటప్పుడు ఒకవేళ బ్లైండ్ గా అన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం ప్రీ ఇన్స్టాల్డ్ గా మీ ఫోన్ లోకి ఇన్స్టాల్ అయిపోతాయి మీరు నెట్వర్క్ కి కనెక్ట్ చేసిన వెంటనే. కొంచెం పర్టికులర్ గా ఆ యాప్స్ పేజ్ వచ్చినప్పుడు టిక్ చేయమాకండి, మీరు స్కిప్ కొట్టేసేయండి. ఒక్క బ్లోట్వేర్ యాప్ కూడా ఈ ఫోన్ లో లేదు. గూగుల్ కి సంబంధించిన మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి యాప్స్. అందులో మనకు పనికొచ్చేవి నాకు తెలిసి ఒక 4-5 ఉంటాయి. ఈ మిగతాయి మొత్తం ఎరేస్ చేసేసేయండి, అంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. చాలా వరకు స్టోరేజ్ మీకు ఫ్రీ అయింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లీన్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే నాకు అనిపించింది. కానీ UI చాలా డిస్టర్బ్ చేసింది. ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒప్పో కలర్ వైస్ యూస్ చేస్తున్న ఫీల్ వస్తుంది. టైం దగ్గర సెకండ్ డిజిట్ ఆ రెడ్ కలర్ కనుక తీసేస్తే ఇంక ఏ విషయంలో కూడా ఇది ఒక OnePlus ఫోన్ లాగా లేకపోతే OnePlus ఆక్సిజన్ OS ఉన్న ఫీల్ అయితే మనకు కనబడదు. కంప్లీట్ గా ఒక కలర్ OS ఫోన్ యూస్ చేస్తున్నట్లే అనిపించింది. అదే మీరు ఫిక్స్ అవ్వండి కూడా. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ గూగుల్ డైలర్ తో వస్తుంది అండ్ గూగుల్ మెసెంజర్ తో
వస్తుంది. మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఆ బీప్ సౌండ్ వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంక ఇది కస్టమ్ వాయిస్ తో వస్తుంది కాబట్టి దీంట్లో యాప్ లాక్ ఉండిద్ది, ప్రైవేట్ సేఫ్ ఉండిద్ది, సిస్టమ్ క్లోనర్స్ ఉంటాయి, మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్ట్రా ఎనేబుల్డ్ కస్టమ్ ఫీచర్స్ అన్ని కూడా ఈ ఫోన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో అడిషనల్ ఫీచర్ ఏదైనా ఉందా అంటే ఐఆర్ బ్లాస్టర్. మీ ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానికల్ డివైసెస్ రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకునే ఉంటే మాత్రం మీరు దీంతో లింక్ చేసుకొని ఏసీస్ అయినా, సెటప్ బాక్స్ అయినా, టీవీలైనా, ఎయిర్ ప్యూరిఫైర్లు అయినా, ప్రొజెక్టర్లు ఏవైనా ఐఆర్ బ్లాస్టర్స్ యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అట్ లాస్ట్ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఈ OnePlus Nord CE4 ని నువ్వు సజెస్ట్ చేస్తావంటే OnePlus లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నుండి నాకు కావాలనుకుంటే ఈ ఫోన్ ని పిక్ చేసుకోండి. లేదు పర్ఫార్మెన్స్ నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే నేను ఒక బ్రాండ్ కి ఏమి కొమ్ముగాయను, కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం నా బాధ్యతలా నేను ఫీల్ అవుతాను. కాబట్టి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా అయితే 8200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది, బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను Poco X6 Pro లో. నా రివ్యూ ఒకసారి చెక్ చేయండి కావాలంటే Poco X6 Pro ది, అందులో క్లియర్ గా చూపించా. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్ అయితే Poco X6 Pro ని పిక్ చేసుకోండి. లేదు మెయిన్లీ నా ప్రయారిటీ కెమెరా అనుకుంటే మాత్రం ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే బేస్ వేరియంట్ 128GB ది Realme 12 Pro Plus మీకు 24,999 అంటే 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. Realme 12 Pro Plus ని తీసుకోండి. ఇన్ఫాక్ట్ దాంట్లో ఇంకా కర్వ్డ్ డిస్ప్లే ఉండిద్ది. వేరే ఫోన్స్ ని, వేరే బ్రాండ్స్ ని, వేరే పర్టికులర్ మోడల్స్ ని పక్కకు పెట్టు, ముందు ఈ ఫోన్ బాగుందా లేదా అని చెప్పి సూటిగా అడిగితే మాత్రం ఇవి ఏదైతే ప్రైస్ పాయింట్ లో తీసుకొచ్చారో ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. అటు ఇటు ఆలోచించుకోకుండా OnePlus బ్రాండ్ ఉండే కావాలనుకుంటే తీసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus Nord CE4 కి సంబంధించి నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్తి కంటెంట్ ఇస్తున్నాను, సొంత డబ్బులు పెట్టి ఫోన్ కొంటున్నాను, బయాస్డ్ గా లేకుండా నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అర్థమైంది కదా, ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.